హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఫిలిం జల్సా. మనకు తెలుసు, ఎంతో ఎక్సైట్మెంట్గా ఎదురు చూసాం మనము. ఎన్టీఆర్ సినిమా జై లవకుశ టీజర్ రిలీజ్ అవుతుందంటే 6వ తారీఖు 5:22 ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు టీజర్ చూద్దామా, అసలే లీక్ అయిన టీజర్ అంతంత మాత్రంగా ఉంది, మరి ఈ టీజర్ ఎలా ఉండబోతుంది, అంటే అదే టీజర్ నుంచి పంపిస్తారా లేకపోతే వేరే టీజర్ అని ఎగ్జైట్మెంట్ ఏదో చూసారు. అందరూ అనుకున్నట్టుగా 5:22 ఎగ్జాక్ట్లీ షార్ప్గా వచ్చింది. రాగానే ఏదో జరిగిందని, ఏం జరుగుతుంది, బాగుంది బాగాలేదంట, కానీ రికార్డుల మీద రికార్డులు మూతలు మోగిస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఇప్పటి వరకు కూడా ఏ సినిమా కూడా రానటువంటి రికార్డులు చరిత్ర సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు టీజర్. ఎందుకంటే ఆ టీజర్ ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కొత్తగా చూపించారు. అందులో సుర 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 అంటూ ఆ మ్యూజిక్తో స్టార్ట్ అవుతూ ఆ డైలాగ్ నత్తి క్యారెక్టర్ ద్వారా తత ధైర్యం ఉందా అంటూ చెప్పేసి నిజంగా చూసిన వాళ్ళే 10 సార్లు చూడాలనిపించేంత టీజర్ను అలా కట్ చేయడం మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ. సో ఆ టీజరు రోజు కంటే ఇవాళకి రిలీజ్ అయ్యి 48 అవర్స్ కూడా కాలేదు. 6th 5/22 రిలీజ్ అయింది, 8th ఇంకా 5/22 కూడా కాలేదు. అండ్ ఇప్పటికీ ఆల్మోస్ట్ 9 మిలియన్స్ దాటింది. ఈరోజు సాయంత్రం వరకు 2 మిలియన్స్ ఈజీగా, అంటే డిజిటల్ వ్యూస్ అనేది ఆల్రెడీ 10 మిలియన్స్ దాటబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, నిజంగా అంటే చిన్న టీజర్తోనే ఇంతటి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ ఇంకా రేపు త్వరలో లవ టీజర్ రానుంది అండ్ కుష టీజర్ రానుంది. 3 క్యారెక్టర్ వేరియేషన్స్ మనకు తెలుసు. సో జయ్యే ఇంత చరిత్ర సృష్టిస్తే ఇంకా వాళ్ళెంతో చరిత్ర సృష్టించనున్నారో. 10 మిలియన్ దాటిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆ వ్యూస్ అంటే చూసిన వాళ్ళే 10 సార్లు చూస్తున్నారని మనకు అర్థమవుతుంది. నిజంగా ఎన్టీఆర్ ఇంత పొటాన్షియల్ ఉందా మార్కెట్లో, సోషల్ మీడియాలో ఇంతటి అవేర్నెస్ ఉందని ఒక్కసారిగా ఈ టీజర్ ద్వారా మనకు తెలుస్తుంది. ఏదైనా ఈ టీజర్ ఎలా అయితే మనకు 10 మిలియన్స్ దాటుతుందో, సో ఇంతటి చరిత్ర సృష్టిస్తుందో, గంటకు వ్యూస్ని పెంచుతుందో, గంటకు మనతో ఒక తెలుగు వాడి చరిత్రను ఇమ్మీడియట్ బాహుబలి ద్వారా రాజమౌళి ఎలా అయితే తీసుకెళ్ళాడు, ఇప్పుడు జై లవకుశ ద్వారా కూడా ఎన్టీఆర్ అలా సృష్టించబోతున్నాడా అని మాత్రం మనము కొంచెం అంటే ఒక్కసారి ఇండస్ట్రీ అంతా తల తిరిగేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా 10 మిలియన్స్ దాటి ఇంకా వెళ్ళాలని, రేపు వచ్చే టీజర్స్ కూడా ఇలాగే ఇంతకంటే ఎక్కువ వెళ్ళాలని, సినిమా కూడా ఇంతకంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఫిలిం జల్సా కోరుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.